హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. నేను మీ వరుణ్. నేను నా యూట్యూబ్ ఛానల్ గురించి ఈరోజు చెప్పడానికి వచ్చాను. ముఖ్యంగా మీ అందరికీ చాలా కృతజ్ఞతలు. మన సబ్‌స్క్రైబర్స్ 1500 సబ్‌స్క్రైబర్స్ అయ్యారు. మీ యొక్క అందరి ఆదరణతోనే జరిగింది. ముఖ్యంగా అసలు ఈ వీడియో ఈరోజు ఎందుకు చేశాను అని మీకు అనిపించొచ్చు. ఇప్పుడెందుకు ఈడొచ్చాడని అనుకుంటారు మీరు జనరల్‌గా. కానీ ఈ వీడియో చేయడానికి ఒక కారణం ఉంది. మీకు అవన్నీ ఈ వీడియోలో ఒకటి ఒకటి చెప్పడానికి ట్రై చేస్తాను. యాక్చువల్లీ ఏంటంటే బేసికల్లీ నేను ఒక హెచ్ఆర్ ప్రొఫెషనల్‌ని. కానీ ఈ వీడియోస్ ఎందుకు చేశాను అంటే ప్రతీదీ మీకు ఇప్పుడు చెప్తాను చూడండి. యాక్చువల్లీ నేను ఆల్‌మోస్ట్ ఒక 15 సంవత్సరాలు మన హెచ్ఆర్ ఫీల్డ్‌లోనే ఉన్నాను. నేను ఒక హెచ్ఆర్ ప్రొఫెషనల్ ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్‌లో చేశాను. సో, ఇప్పుడు గూడా చేస్తున్నాను గూడా. ఎప్పుడు వీడియోలు చేసేస్తున్నానో అనుకోవచ్చు మీరు. సాటర్‌డే, సండే ఎప్పుడైతే హాలిడేస్ వస్తాయో ఆ టైంలో నేను ఈ క్యాప్చర్ చేసి, ఒక వీడియో చేసి ఎంటర్‌టైన్‌మెంట్ చేద్దాం 10 మందికి. ఇప్పుడు అందరూ బోర్ కొట్టేసే ఉంటారు. సో, 10 మందికి ఎంటర్‌టైన్‌మెంట్ ఇద్దాం అనే థాట్ నాకు ఎప్పటినుంచో ఉండేది. సో, ఇలా నాకు కలిగింది కాబట్టి నేను చేయగలిగాను. ఇది మీ అందరికి అనుకోవచ్చు. ఎలా ప్రొఫెషనల్‌గా ఉండి ఎలాగా ఇలా చేయగలుగుతున్నాడు వీడికి చాలా ఖాళీగా ఉన్నాడేమో అని. అది ఎప్పుడూ కూడా ఖాళీ కాదు. మనం వీలు చేసుకునే దాన్ని బట్టి ఉంటది ఫస్టు. రెండోదేంటంటే ఆఫీస్ అవర్స్‌లోనే ఉంచుతాను. రెండోదేంటంటే ఎస్పెషల్లీ మన ఇంట్రెస్ట్. ఇప్పుడు నేను 10 మందికి ఎంటర్‌టైన్‌మెంట్ ఇద్దాం అనుకున్నాను. నా కాన్సెప్ట్‌లు అన్నీ కూడా స్వతహాగా ఈ స్పూఫ్ చేసాం. కామెడీ స్పూఫ్స్ నేను నా కొలీగ్. తను కూడా హెచ్‌ఆర్ ప్రొఫెషనలే. ఇద్దరం కలిపి చాలా కష్టపడి స్పూఫ్ చేసాం. మీ అందరూ చాలా ఆదరించారు. అలాగే ఇప్పుడు భార్యాభర్త కాన్సెప్ట్‌తో వచ్చాం నేను మా వైఫ్. సో, మమ్మల్ని వీటికి కూడా ఆదరించి కొత్త కొత్త థాట్స్‌తో, కొత్త కొత్త కామెడీస్‌తో మీ అందరిని అలరిద్దామని మా థాట్. అంతే తప్ప ఏదో చేసుకొని ఎళ్ళిపోదాం అనే కాన్సెప్ట్ లేదు. అందుకే నేను 2 రోజులకి, 3 రోజులకి ఒక్కొక్క షార్ట్ చేస్తున్నాను. వీడియోస్ కూడా మెయిన్ నా ఈ యూట్యూబ్ ఛానెల్‌లో మెయిన్ ఏంటేంటి పెడదాం అనుకుంటున్నానంటే, మీరు కూడా నాకు కొంచెం సజెస్ట్ చేయండి. ఏమైనా వీలైతే కామెంట్ చేయండి. ఇవి చేయండంటే నేను ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటాను నా ఛానెల్‌లో. ఆహ్, ఏంటంటే నేను చేయాల్సిందేంటంటే చుట్టుపక్కల ఏమైనా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ ఏమైనా ఉంటే ఎవరు చూడలేనివి. అటువంటి ప్రదేశాలనెళ్లి సందర్శించి మీ అందరికీ చూపిద్దామని అనుకున్నాను ఫస్ట్‌లో. అందుకే నేను చాలా మధ్య మధ్యలో ఈ కామెడీ స్పూఫ్‌తో పాటుగా వేరు వేరేవి కూడా మీకు చూపించడం జరిగింది. ప్రదేశాలు చుట్టుపక్క ప్రదేశాలన్నీ కూడా. భీమిలి బీచ్‌లో ఒక అద్భుతాన్ని చూపించాను మీకోటి. అలాగే ఎర్రమట్టి దిబ్బలు కవర్ చేశాను. తర్వాత ఇక్కడ బయోడైవర్సిటీ వైజాగ్‌లో ఉంది. అదొకటి కవర్ చేశాను. టెంపుల్స్ చూపించాను. అలా కొంచెం కొంచెం నేను చూపిద్దామని ట్రై చేస్తున్నాను. తెలియని ప్లేసులు కూడా తీసుకెళ్ళి ఆహ్, నా నా కెమెరాతో మీ అందరికి చూపించేలా, మీ అందరికీ అక్కడున్న ప్రదేశాలను చూపించి కొంచెం మీరు కూడా తెలుసుకొని మళ్ళీ వెళ్తారని ప్రయత్నం చేస్తున్నాను. దాంతో పాటుగా ఈ కామెడీ స్పూఫ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇద్దామని అనుకుంటున్నాను. అదే నా యూట్యూబ్ ఛానెల్‌లో నేను పొందుపరచాలనుకున్నది. మీ అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్.